వాంతులు అవుతున్నాయి వదినా. ఇవి పైచి వాంతులా? నేను ఒక బిడ్డను కన్నదాన్నే. కళ్ళు తిరిగితే వచ్చే వాంతులకి, కడుపుతో ఉంటే వచ్చే వాంతులకి తేడా తెలియదు అనుకుంటున్నావా? అమ్మ దొంగ, పెళ్ళి నెల తిరగకుండానే నెల తప్పావన్నమాట. ఊరుకోదునా. ఎందుకు ఊరుకుంటాను? ఇంత శుభవార్త చెప్పాక ఈ విషయం పద్దుకు తెలిస్తే ఎగిరి దూకుతాడు. ఎక్కడ? హుస్సేన్ సాగర్ లోనా? అదేంటమ్మా, తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలిస్తే పద్దు ఎంత సంతోషపడతాడు. పద్దు పద్దు పద్దు, తొందరపడుకో. తల్లిని కాబోతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ ఇల్లు విడిపించే వరకు పిల్లలే వద్దని ఆయన నా దగ్గర గట్టిగా చెప్పేశారు. నేనే ఆశ చంపుకోలేక కడుపును దాచుకున్నాను. ఈ విషయం ఆయనకు తెలిస్తే కడుపు తీయించుకోమంటారు. నిజమేనమ్మా, ఈ సంతోషంలో ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు కడుపుతో ఉన్నావని తెలిస్తే నీకు విడాకులిచ్చి ఏ సన్యాసం పుచ్చుకుంటాడు తిక్కవేదవా. సరే సరే, నువ్వేం కంగారు పడకు. ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఎవరు వాంట్ చేసుకుంటున్నారు? లేదే. అయ్యో, అంతలా వాంట్ చేసుకుంటారా? హాస్పిటల్కి వెళ్తే నేను ఇరుక్కుంటానే. నువ్వు ఇరుక్కోవటం ఏంటక్క? అదే, అనవసరమైన ఖర్చుతో నువ్వు ఇరుక్కుంటావని. ఏం పర్లేదు, హాస్పిటల్లో నాకు డాక్టర్ తెలుసు, ఫ్రీగా వైద్యం చేస్తా. అరే ఏంటో తెలుసుకోవాలి కదా, పద వెళ్దాం. ఇవి లేడీస్ ప్రాబ్లమ్స్. నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేనేంటి చెప్పు. నువ్వు మామయ్య కాబోతున్నావు. అదేంటి పద్దు, నేను తల్లిని కాబోతుంటే నువ్వు వాంతి చేసుకుంటున్నావు? ఈ వయసులో ఈ న్యూస్ ని ఫ్లాష్ న్యూస్? ఫ్లాష్ న్యూస్ కాదు, సాడ్ న్యూస్. నువ్వు తండ్రివి కాబోతున్నావు. నేను ఇప్పుడు తండ్రిని కాబోవడం ఏంటి? ఎప్పుడో అయ్యాను కదా. ఆ ప్రాజెక్ట్ వేరు, ఈ ప్రాజెక్ట్ వేరు. ఇదిగా నీ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ మీది, బడ్జెట్ నాది. అది నన్ను ముట్టుకోనిచ్చే ఏడాది అయిపోతే ఇప్పుడు నేను తండ్రి కాబోవడం ఏంటి? ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైందండి? వాళ్ళంతా చెమట్లాట్టింది. అబ్బా భయపెట్టకరా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయల నోటు తీసి పట్టుకోండి. పట్టుకున్నారు కదా, కంచు గారు పాల గ్లాస్ ఇచ్చుకొని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్కని జగట్లు చూసేయండి. ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ. అయ్యి బాబోయ్, ఇంకా ఇక్కడ ఉన్నారంటండి. ఏమన్నంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. చూసావట, ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. అంటే మనవాడు బుద్ధిమంతుడిలా 7ంటికల్లా ఇల్లు చేరిపోయాడన్నమాట. 7ంటికి చేరింది మనం, వాడు 6ంటికే వచ్చుంటాడు. ఆఫ్ కోర్స్, మన పెంపకం కదా. ఆహా, గొప్పలేండి. నేను కనకపోతే ఎవరిని పెంచేవారో. కరెక్టే, నువ్వే రైటు. ఏంట్రా? అదే నిన్న వస్తాను, రేపు వచ్చారేంటి? రేపు వస్తాను, వాళ్ళు వచ్చారేంటి? అదేరా, వెళ్ళిన పని వెంటనే అయిపోయింది. అయినా 2 రోజులు ఉందామనుకున్నాను. ఉండొచ్చుగా. అదే నీకు ఒంట్లో బాగాలేదని మీ అమ్మ ఒకటే కంగారు. నిన్నే తీసుకుంటానా? ఏంటన్నా రాత్రిపూట మందేసుకుంటున్నావా? యూని నుంచి అందరూ మంది ఎత్తనండి.
దగ్గు వీడికైతే వాళ్ళందరూ ఏమిటో మరి అంటే మా దగ్గు అంటు వ్యాధి కదా, అందరం కలిసి పని చేస్తున్నాం, అందుకని అందరం కలిసి వేసేసుకున్నాం. మంచిదే, మంచి అలవాటే. బయట నాన్న వీడు నాగిరెడ్డి అని మా ఎడిటర్. నమస్కారం అండి. చూసి నమస్కారం పెడతాడేమిటి? అంటే వాడికి పెద్దలంటే భయభక్తులు ఎక్కువ, ఫేస్ టు ఫేస్ చూడు అంతా ఇండైరెక్ట్. సుందరం అని ప్రొడక్షన్ మేనేజర్. అవునండి. ఎన్ని రోజులు ఉంటారు? అదేమిటి ఇప్పుడేగా వచ్చాం, ఎన్ని రోజులు ఉంటారని అడుగుతాడు. ఎన్ని రోజులు ఉన్నారు ఊర్లో అని అలా అడుగుతున్నాడు. వీడు రామ్ ప్రసాద్ అని మా కెమెరామెన్. సినిమా బాగా తీస్తాడా? సూపర్ అండి. ఒక 5 నిమిషాలు ముందు వచ్చింటే మొత్తం ఫుల్ బ్లూ. అవునండి. అంటే నాన్న 5 నిమిషాల కింద సడన్ గా మన టీవీ అంతా పాడైపోయి బ్లూగా అయిపోయింది. అది మీరు చూస్తుంటే కంగారు పడి ఉంటేవారని వాడి ఉద్దేశం. అది అది ఏమండి, ఇంట్లో ఏదో వాసన వస్తున్నట్టు లేదు కదా, అందుకనే ఫుల్ బాటిల్ ఫినాయిల్ వేసి మొత్తం క్లీన్ చేసాం అన్నమాట. ఫుల్ బాటిల్ కొట్టేసి ఉంటారు. లేదండి బాబు, హాఫ్ బ్యాలెన్స్ పెట్టు. కరెక్ట్. మీకు లేట్ అవుతుంది. అదేంట్రా అప్పుడే పంపించేస్తున్నావు? భోంచేసి చేసి వెళ్ళమను. థ్యాంక్స్ అమ్మా. ఈ టైంలో చీకులు తింటే భలే ఉంటుంది. స్వీట్స్ వాడు నైట్ పూట ఓన్లీ చీకులు ఊస గుచ్చుతారా? కరెక్ట్. మైసూర్ పాక్ స్వీట్లు పూసలు గుచ్చుకునే వాడికి ఇష్టం. వెళ్దాం మనం. ఓకే బాయ్, వెళ్దాం. డిస్కషన్ రేపు చేద్దాం. ఓకే రా బాయ్. నాన్నగారు నమస్కారం, అమ్మగారు నమస్కారం. చెప్పా కదా పెద్దలే గౌరవం. చూడండి. ఓకే, ఇప్పుడే వస్తానమ్మా దింపేసి. చూసారా, ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచాడు. నాకు ఇంట్లోకి వచ్చినట్లేదో గుళ్ళోకి వచ్చినట్టు ఉంది. అవునండి, హరిశ్చంద్ర అని పేరు పెట్టినందుకు వాడు సార్థకం చేసుకున్నాడు. మరి మన పెంపకం అంటే ఏమనుకున్నావు? గొప్పే. ఎరా మాటలతో చెప్తే వినవా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? బాబు గారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇది మీకు మంచిది కాదు బాబు గారు. మంచిది కానిది బాబు గారు, వరదలో చీళ్లు కొట్టకపోయినప్పుడు తాడి దూలాలు డబ్బులు మీరే ఇచ్చారు. అదీగాక పెద్దదాని పెళ్లికయ్యే ఖర్చంతా మీరే ఇచ్చారు. సర్లే, ఇప్పుడు ముసల్దానికి కూడా మీరే ఇస్తానంటున్నారు. మీ మంచితనాన్ని నేను భరించలేను బాబు గారు. భరించలేవురా. రేపు ఆ ముసిల్ది చస్తే ఏ పొరుగు రోడైనా ఎందుకు చచ్చింది అంటే మందు ఇప్పించలేక నువ్వు చెప్తావు. నరసింహం గారు బ్రతికుండగానే ముసిల్దానికి కర్మ వచ్చిందా అని ఎవడైనా అంటే నేను భరించలేను. నేను తలకాయ ఎత్తుకోలేదు. నోరు ఎత్తావా లెంపకాయలు తింటావు. ఇదిగో ఇంటికి నాడు 300 ఇస్తాను, ముసిల్దానికి వైద్యం చేయించు. తీసుకుపోతా. యుద్ధం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటయ్యా ఇలా వచ్చారు? చిన్న డౌట్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా, గార్డెన్ లో కూడా అడిగేయచ్చు. బాత్రూమ్ లో అడగచ్చా? బెడ్రూమ్ లో కూడా అడగచ్చు. మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా. మీ డౌట్ ఏంటి? థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు. ఏమయ్యా, ఎందుకు నమ్మట్లేదు? నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా. వార్తా పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని. వాడే నమ్మట్లేదు. నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా? సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు. పైకి అలాగే కనపడుతుంది అయ్యా, స్టామినా అంతా లోపల ఉంటుంది. కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది. కరెక్టేనయ్యా, నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా. అయితే మీరు రన్నర్ కాదా? రన్నర్ నేనయ్యా. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా. నోరు మీరా, నోరు మీటవా, బయటికి రారా. ఏంట్రా బయటకు దెబ్బలాడుకోకండి. మీరిద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తారయ్యా. ఇప్పుడు సార్ ఏం చేస్తారు? ఏముంది, చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తాను, అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు చొక్కా ఇప్పొద్దు, కావాలంటే ప్యాంట్ ఇప్పండి. ప్యాంట్ మాత్రం సార్, ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి. సార్ ప్యాంటే అప్పుడు సార్ చొక్కా ఇప్పుతాను. ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. ప్యాంట్ ఇప్పొద్దు, షర్ట్ మాత్రం ఇప్పండి. అంతే. ప్యాంట్ ఇప్పుతాను, చొక్కా ఇప్పుతాను, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, షర్ట్. రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని రన్నర్ నేను ప్రూవ్ చేస్తానయ్యా. ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను, సో నేనే గెలిచాను. షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి. నేనే గెలిచాను. మోనా నేనే గెలిచాను. నేనే గెలిచాను రా. నేనే గెలిచాను. నేనే గెలిచాను. డబ్బులు ప్యాంటు షర్ట్ ఇప్పాను, ఇద్దరు గెలిచారు. ఓకే, బోత్ ఆర్ విన్.
వాట్ యు ఆర్ డూయింగ్ హియర్? క్లాసెస్ వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? ప్యాంటు షర్టు సార్. ఆహా, లంగాను జాకెట్ అనుకున్నానులే. నీకేమైనా బుద్ధి ఉందా? ఉంది కానీ ఇవి లేవు సార్. అదేనయ్యా, ఎందుకు లేవు అని. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను. నా పవర్ చూపిద్దామని సార్. నీ పవరు ఇక్కడ కదయా, ఇంట్లో చూపించు. అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్. నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే. ఆహా, ఇలా అర్థనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా. వాళ్ళే ఇప్పమన్నారు సార్. వాళ్లే ఇప్పమన్నారా? అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట. వాళ్ళు చేసేదేమిటి? యూఆర్ ఆల్రెడీ ఫుల్. కాసేపు జాజ్ బాబు. ఇక మీద మీకు ఇదే గతి. ఆకలేసినప్పుడల్లా ఈ రోకల్లే తినాలి, దాహం వేసినప్పుడల్లా ఈ డబ్బే తాగాలి. ఈ రోకల కోసమే కదా నన్ను కాల్చి చంపారు. మీరు నా శరీరాన్ని కాల్చారే గాని నా ఆత్మను కాల్చలేరు. నన్ను ఒకేసారి నిప్పట్టించి కాల్చారు, కానీ మిమ్మల్ని రోజుకి 10 సార్లు చిత్రహింసలు పెట్టి అణువున కృంగి కృషించి చచ్చేలా చేస్తాను. మీ అబ్బాయి నన్ను తప్ప ఇంకెవ్వరిని తాకడానికి వీల్లేదు. ఆయనకి నేనే గతి, మీకు ఆకలే గతి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం